ఈ తీరు నా యొక్క కైలాసపురి పట్టణం పరిపాలించే బోలాశంకరుడు సఖీమణి మీ యొక్క మాతృ పార్వతీదేవి నీ వద్దకు వస్తున్నది కావున ఆ యొక్క జలమును దొరకకుండా మాత్రం గడి లోపల మాయము చేయము అంటూ పలుకుతుండగా ఆ యొక్క గంగదేవి మాత్రం జలమును మాయం చేసి వెళ్ళగానే అలనాడు మాత్రం ఆ యొక్క పార్వతీదేవి నా దా ప్రాణేశ్వర పురుగులు ముట్టని పుష్పములు కప్పలు ముట్టని జలములు జలలేని ప్రతి మాత్రం తప్పకుండా తీసుకొని వస్తాను అంటూ ఆ కైలాసపురి పట్టణం నుంచి బయలుదేరినది కావున ఇప్పుడు మాత్రం ఆ యొక్క కారట పరిధి లోపల ఏ విధంగా ఉన్నారో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జయ శక్తి జయ మాతాకి జయ నల్లా ఓసమకు నన్ను విడి వెళ్ళిపోతివా జలము కొరకు వెతుకుతుంటే జలము కొరకు వెతుకుతుంటే జయ శంకర స్వామి దేవా జయ శంకర
పరమేశ్వర, నాకు మాత్రము ఈ యొక్క ఎక్కడ చూసినా గాని జలములు అనిపిస్తున్నాయి. ఆ జలము లోపల కప్పులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా గాని పుష్పములు కనబడుతున్నాయి. ఆ పుష్పాలలో పురుగులు ఉంటున్నాయి. ఇది ఎవరి మాయ? ఆ మొత్తము నీళ్ళు మాత్రము మాయమైపోతున్నాయి. ఎక్కడ చూసినా గాని ఇది ఎవరి మాయ స్వామి? ఓహో దైవమా, నేనేమి చేస్తూ నా యొక్క ప్రాణనాథుడికి మాత్రం ఆ యొక్క పురుగులు ముట్టని, పుష్పములు కప్పని ముట్టని, జలములు చెడలేని పత్రి తెస్తానంటూ మాత్రం ఒక సరాసరి కైలాసపురి పట్టణం నుంచి బయలుదేరినాను. కావున ఎక్కడ చూసిన జలములు మాయమవుతున్నాయి. ఆ యొక్క పుష్పములు చూడగానే పురుగులున్నాయి. నా మదికి ఏమి తోచకున్నది. ఇది ఏ కాళీ మాయనో, శ్రీకాళీ మాయనో, ఎవరి మాయనో నేను మాత్రము చూస్తాను పలుకుచుంటివా? అవును స్వామి. సరే, ఇది ఎవరిదో కాదు మాత్రం. కావున ఆ యొక్క గంగ ఏమైనా సంగతి ఏమిటిదో ఇప్పుడు నేను తెలుసుకుంటాను. నాకు ఏమి తోచుకున్నా పలుకుచుంటే తల్లి. అవును స్వామి. సరే తల్లి, ఏ తీరునా? జయ శక్తి మాతాకి గంగయమున సరస్వతి సంగతేమో తెలియదాయే. గంగయమున సరస్వతి సంగతేమో తెలియదాయే. గంగయమున సరస్వతి సంగతేమో తెలియదాయే. గంగయమున సరస్వతి సంగతేమో చూసేదానే కావేరి తుంగభద్ర. వరసింధు చూపినగాని కావేరి తుంగభద్ర. చూసేదానే కావేరి తుంగభద్ర. గంగయమున సరస్వతి సంగతేమో తెలియదాయే. గంగయమున సరస్వతి మాతాకి. ఆహా, ఎక్కడ చూసినా గానీ జలములు మాయమవుతున్నాయి. ఇది ఎవరి మాయ? ఆ గంగదేవి మాయనవుతుంటుంది. తాతయ్యా, ఇది ఎవరి మాయనో కాదు, సరాసరి నా యొక్క సంధి అయిన గంగదేవిని మాత్రము ఇలా చేసినది. కావున వాళ్ళ సంగతి నేను తర్వాత చూస్తాను. కానీ ఆ యొక్క కారణ పడి లోపల ముందర ఆ యొక్క పూలవరం కనిపిస్తున్నది కనుక నా భర్తారుడు ఆ యొక్క పురుగులు ముట్టని కూడా పుష్పములు కూడా కావాలన్నాడు. అవును స్వామి. కనుక అక్కడ మాత్రం పూలవరం కనిపిస్తున్నది. కావున నేను బయలుదేరుతాను. వాళ్ళ సంగతి తిరిగి చూస్తాను. నేను ఇప్పుడు బయలుదేరి వస్తాను పలుచుంటిగా. అవును స్వామి. సరే తల్లి, ఏ తీరిన బయలుదేరుతావు? బయలుదేరి కదా. శక్తి మాతాకి ఆడజను మామెత్తి నేను, ఆడజను మామెత్తి నేను, ఏది బలము లేదే తెలియా. ఆడజను మామెత్తి నేను, ఆడజను మామెత్తి నేను, ఏమి బలము లేదే తెలియా. ఒకరింట ముట్టి నేను, ఒకరింట ముట్టి నేను, ఒకరింటి సేవలు చేయనా. ఒకరింట ముట్టి నేను, ఒకరింట ముట్టి నేను, ఒకరింట సేవలు చేయనా. ఒకరింట ముట్టి నేను, ఒకరింట ముట్టి నేను, ఒకరింటి సేవలు చేయనా. శక్తి మాతాకి. ఈ తీరు నా యొక్క పార్వతీదేవి. ఓహో తాతయ్య, ఎచ్చట చూసిన జలములు మాయమవుతున్నాయి. కావున ముందర ఆ యొక్క పూలవరం ఉన్నది అంటూ బయలుదేరుతుండగా మళ్ళీ మాత్రం ఆ యొక్క కైలాసపురి పట్టణం పరిపాలించే శివశంకరుడు ఏ విధంగా చేస్తారో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. జయ శక్తి జగన్మాతాకి. నాందము చూడు బావయ్యో, చిన్న చిన్న చీర చిన్నపేటలైక పొలగిరి పట్టు గజ్వెల్లి గాజులు. నాందము చూడు బావయ్యో, చిన్న చిన్న చీర చిన్నపేటలైక పొలగిరి పట్టు గజ్వెల్లి గాజులు. నాందము చూడు బావయ్యో,
जय शक्ति माता के जय नल्ला वो शमके और सद्गुरु राजा अंतन माया अरे वाचाल दरदी देवानंद माये గోడల యొక్క పల్లి ఉన్నదిరా అరే పల్లి కడుపుల బ్రహ్మాండం ఉన్నదిరా ఏమి స్వామి ఆ యొక్క గంగాదేవికి మాత్రం జలములు మాయం చేపించినాను. అవును. ఆ యొక్క పార్వదేవి మాత్రం వచ్చి ఆ యొక్క గంగ నీళ్ళకు మాత్రం వచ్చి జలములు మాయం కాగానే ఆ యొక్క ఆ పురుగు లేనటువంటి పుష్పముల కొరకు ఇటే వస్తుంది కదా. అవును. ఆ యొక్క పురుగు లేనటువంటి పుష్పం దొరకకుండా నా యొక్క మాయతో మాత్రము ఇక్కడ మాయ పూలవనం పుట్టించి ఆ యొక్క పూలవనంకు కావాలి ఆ యొక్క నాగరాజుని మాత్రం ఇక్కడ కావాలని చూస్తాను కదా. ఓహో సేవక పార్వతీదేవి మాత్రం ఆ యొక్క జలములు దొరుకుతలేవంటూ ఆ యొక్క పూలవరం కలిగి వస్తున్నది. కావున నా కుమారుడైన నాగరాజును పూలవరం కాడ కావలుంచి నా వాగ్ని లేనిది కాటు వేయరాదు. ఆ యొక్క పార్వతి అయిన నీ తల్లిని ఉత్త భయపెట్టి మాత్రము పుష్పం ఇవ్వకుండా పంపియము అంటూ నా కుమారుని ఇక్కడ ఉంచుతాను. కావున నేను ఇప్పుడు వెళ్ళి వస్తాను పలుకుచుంటివా? అవును కదా. నా మాయతో మాత్రం ఇక్కడ ఒక పూలవనం ముట్టించి ఇక్కడ ఆ యొక్క నాగరాజుని మాత్రం సృష్టించి నేను మాత్రం వెళ్తాను కదా. అయ్యా నువ్వు అంతా చెప్పింది బరోబరి. పార్వతి అంతగానో నీకేం చేసింది? నాకు మాత్రం 7 మీద 7 బిందెలు నాకు మాత్రం ఆ యొక్క ఏదో మీద మాత్రం 7 బిందెలు నిలువసి స్నానం చేపిస్తానన్నది అది మాత్రం చనిపోయిన వాళ్ళకి చేస్తారు. పార్వదేవికి మాత్రం అంత అహంకారం వచ్చింది కదా. నేను మాత్రం పార్వదేవి మాత్రం ప్రతిజ్ఞ ఇస్తాను కదా. సరే స్వామి శివశంకర, ఎప్పుడైతే నా యొక్క కడప నుండి మాత్రం బయలుదేరినది కావున ప్రతిజ్ఞ చూస్తానంటున్నావు. నీవు మాత్రం ఇప్పుడు ఏ విధంగా బయలుదేరుతావు? బయలుదేరి కదా. నేను మాత్రం ఇక్కడ ఒక మాయా పూలవనం ముట్టించి నాగరాజుని సృష్టించి నేను మాత్రం వెళ్తాను కదా. బయలుదేరుగా స్వామి. జై శక్తి మాతాకి ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం శివాయ నమో ఓం శివాయ నమో జై శక్తి మాతాకి. అయ్యా పాములయ్యా నాకేమో అనుమానం ఉన్నది. అయ్యా నేను పొద్దున ఒకటి డప్పులు లజ్జు కూతురు నాకేమో అనుమానం అనిపించింది. బాపు నీ ముఖంలో ఎంత నల్ల ఉన్నదో ఇల్లు అంత నల్ల ఉన్నది. నువ్వు ఉండవు రేపు పొద్దున రాకట బాపు. అవేమో ఖర్చు నాటకాల్లో ఇస్తాను. వాళ్ళు వీళ్ళు అవతల తిరుగులు బుక్కెట్ తిందాపలు బాపు. సరే స్వామి శివశంకర, నీవు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తాను నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను. కావున ఆ యొక్క పూలవరం కాడ నా కుమారుడైన నాగరాజు ఉంటాడు అని పలుకుచుంటివా? అవును సేవక. సరే స్వామి బయలుదేరి కదా. జై శక్తి మాతాకి
కారండ పడవిలో కాకి ఉన్నదిరా అరే కాకి కనుల కైలాసం ఉన్నదిరో ఈ తీరున ఆ యొక్క కైలాసపురి పట్నం పరిపాలించే బోలాశంకరుడు ఇచ్చట మాత్రం ఆ యొక్క పోలవరం గావించి కుమారుడైన నాగరాజును ఈ పోలవరం కాడ కావాలన్నాడు. కావున ఇప్పుడు మాత్రం ఈ సభకు నాగేంద్రుడు ఏ విధంగా వస్తారో మనం మాత్రం చూద్దాం కదా. జాహి శక్తి జగన్ మాతాకి జాహి నల్లా ఓషమ్మకు దిగు దిగు నాగన్నా దిగురా సుందరి నాగా భగవంతగ పాత్ర తీరా అన్న నాగన్నా పరులకి పోవేమయ్యా అన్న నాగన్నా దేవో నాగన్నా దిగురా సుందరి నాగా భగవంతగ పాత్ర తీరా అన్న నాగన్నా పరులకి పోవేమయ్యా అన్న నాగన్నా దేవో నాగన్నా దిగురా సుందరి నాగా అన్న నాగన్నా వెనకాల వేటపు నీవు అన్న నాగన్నా బయలుదేరి ఉన్నావయ్యా అన్న నాగన్నా దిగు దేవో నాగన్నా సుందరి నాగా అన్న నాగన్నా అదేవిధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు యుద్ధ నేర్పిన గురుల వారికి మధురు గారికి మాతాకి నీకు నీకు నాగన్న నగన్న దిగురాత్రులైనాదో నగన్న ఓ స్వామి
నీవు ఎవరు, నీ యొక్క నామము ఈ సభకు తెలియజేసినట్టు చాలా సంతోషం ఉంటారు కదా. నా యొక్క నామమేమో ఈ సభకు తెలియదే అంటున్నావా స్వామి? సరే అదే విధంగా తెలియజేసేదను. సరే. जय शक्ति माता के जय राजा राजेंद्र राव के निपुणो 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 राजा ఏమైంది స్వామి? స్వామి ఏమని పలుకుతున్నావు? రాజేంద్ర అంటారు కదా. ఓహో సేవక, నేను మాత్రం ఆ యొక్క కైలాసపురి పట్టణము పరిపాలించే బోలాశంకరుని కుమారులను. నా యొక్క నామము నాగరాజు అంటారు. కావున మా తండ్రి అయిన బోలాశంకరుడు కుమారా, నీ తల్లి అయిన పార్వతీదేవి యొక్క పోలవరం కాడికి వస్తున్నది. కావున నా వాగ్ని లేని పుష్పములు తెంపకూడదు. నీ తల్లి నీ వద్దకు వచ్చిన కసు పుస్తున్నట్టు మాత్రం ముసలేసుకుంటా దూరం ఉంచుము అని పలుకుతున్నావు స్వామి. అవును సేవక. సరే నాగరేంద్రమా, మీ తల్లి అయిన పార్వతీదేవి నీ వద్దకు ఏ విధంగా వస్తున్నాదో మనం మాత్రం ఇప్పుడు చూద్దాం కదా. సరే. జయ శక్తి జగన్ మాతాకి జయ నల్లా ఓ చమ్మకు రామ చక్కని తల్లి పార్వతమ్మ పార్వతమ్మ రాయలేగుతున్నా ఎందుకమ్మా ఎందుకమ్మా जय शक्ति माता की
జాయనల్లావు సమ్మకి సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా సాంబ సత్యమైన దేవుడవయ్యా ఇక్కడ మాత్రం ముంగట పూలవనం ఉంది. ఆ పూలవనం లోపల ఆ పూలు తెంపుకుంటాను. ఆ జలము లేకుంటే లేకపాయా ఆ పూలను తీసుకుని వెళ్తాను. జాయ్ శక్తి మాతాకి జాయ్ నల్లావు సమ్మకి నాగరాజేంద్ర నేను నాగరాజేంద్ర నేను సంతుపై ప్రేమ తెలినాను. ఇక్కడ మాత్రము పూలవనం ఉంది. ఆ పూలవనంతో ఈ నాగరాజు ఉన్నాడు. ఈ నాగరాజు మాత్రం ఆహా నాగరాజా నాకు మాత్రము ఆ పురుగులు ముట్టని పుష్పములు నాకు ఇస్తే నేను మాత్రము ఎండి గుళ్ళకు వెళ్తాను స్వామి. అమ్మా అట్లాంటున్నావా? నాయొక్క మన జాశక్తి మాతాకి నారి మరి వినవమ్మ నా మాట వినవేమ్మా నారి మరి వినవమ్మ నా మాట వినవేమ్మా నారి మరి వినవమ్మ అమ్మా నా మాట వినవా అమ్మా? ఇక్కడికి నుంచి వెళ్ళిపో మాత్రము ఇక్కడ మాత్రం ఒక పుష్పము కూడా ఇవ్వను. ఆహా నాగరాజా ఇక్కడ మాత్రం నీకు పుష్పమి అని చెప్పంటున్నావా? అవును. నా దుఃఖ మాట వినుము. జాయ్ శక్తి మాతాకి ఆజ్ఞ తప్పి వచ్చినాను ఆజ్ఞ తప్పి వచ్చినాను అనుమానము దయ్యావుగా
నేను మాత్రం పుత్ర సంతాన బలం కోసము దేశ దేశాలు రాజ్య రాజ్యాలు తిరిగి చాలా అలసిపోయాను. ఎక్కడ చూసినా గానీ జలములు ఉన్నాయి, కానీ జలము లోపల కప్పలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం నువ్వు పుష్పాలు ఇస్తే ఆ పుష్పాలు తీసుకొని వెళ్తాను. నా యొక్క భక్తులైన శివశంకరుల గారు మాత్రం నేను ఆజ్ఞ చెప్పి వచ్చాను స్వామి. అమ్మా అట్టాడున్నావా? అవును స్వామి. పుష్పములేవా పుష్పములేవా దూరమున వెళ్ళిపోయే అమ్మా ఆ పరమేశ్వరి ఆజ్ఞ లేదు మాత్రం ఇక్కడ ఒక్క పుష్పం కూడా తెంపినానమ్మా. ఆహా నాగరాజా, అమ్మా. నువ్వు మాత్రం ఆ పరమేశ్వరి యొక్క ఆజ్ఞ తీసుకొస్తానే నీకు మాత్రము ఆ పుష్పాలు ఇస్తా అని చెప్పంటున్నావా? అవునమ్మా. నాదొక మాట విను. సరేనమ్మా. జై శక్తి మాతాకి ధరణి నాసురుల బాధ ధరణి నాసురుల బాధ పురమందో వేరాసినా. నాగరాజా, నాకు మాత్రము ఆ పురుగులు ముట్టడి పుష్పములు ఇస్తే నేను మాత్రం చక్కగా ఆ ఎండి కొండకు వెళ్తాను స్వామి. అమ్మా ఇక్కడ పురుగులు ముట్టము పుష్పం ఇస్తే నువ్వు ఎండి కొండకు వెళ్తావంటున్నావా? అవును స్వామి. నా యొక్క మనవి ఇక్కడ మాత్రం నాకు గంగాస్థానం వేలైనది. నేను ఇక్కడ వచ్చినాక మాత్రం ఇక్కడ ఉండకు, ఎందుకంటే ఈ శివుని ఆజ్ఞ లేదు మాత్రం ఒక పుష్పం కూడా ఇవ్వనమ్మా. సరే నాయన. శక్తి మాతాకి రాజా రాజే ఎక్కడ చూసినా గానీ ఆ యొక్క జన్మ లోపల మాత్రం కప్పలు ఉంటున్నాయి. ఈ పురుగుల ముట్టని పుష్పల కోసము ఈ నాగరాజు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. జై శక్తి మాతాకి ఏమి చేయుదు నేను శివ, ఏమి చేయుదు నేను శివ శంకరా స్వామి దేవా.
నాగరాజు మాత్రము గంగా స్నానానికి వెళ్ళాడు. నాగరాజు వచ్చే వరకు ఇక్కడే ఉండి మళ్ళీ అడుగుతాను. రాజా రాజేంద్రుడా వచ్చే దేవుడు నేను ఒక గంగా స్నానంకు పోయి వచ్చినాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావమ్మా. ఆహా నాగరాజా, నాదొక మాట వినుము. సరే. జై శక్తి మాతాకి నాగరాజేంద్ర నేను, నాగరాజేంద్ర నేను, సంతుపై ప్రేమ నాగరాజేంద్ర, నేను మాత్రం మా పుత్ర సంతాన ఫలముకు దేశ దేశాలు రాజ్యాలు తిరిగి చాలా అలసిపోయాను. నాకు మాత్రము ఆ పురుగులు ముట్టని పుష్పములు ఇస్తే నేను చక్కగా వెండికుండా వెళ్తాను స్వామి. అమ్మా అట్లంటున్నావా? అవును స్వామి. పార్వతి వినవమ్మ వినిపించే దానల కొమ్మ దేశాలు రాజాలు తిరిగిన మాత్రము ఇక్కడ మాత్రం ఆ పరమేశ్వరుడు ఆకలి ఒక పుష్పము కూడా దింపేనమ్మా. ఆహా నాగరాజా, నువ్వు మాత్రము ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ నిష్కస్తేనే నీకు మాత్రము పడుతున్నావా? అవును. నాదొక మాట వినుము. సరే. జై శక్తి మాతాకి ఆజ్ఞ తప్పి వచ్చినాను, ఆజ్ఞ తప్పి వచ్చినాను, అనుమానము దైవముకో.
భర్తవుడైనటువంటి శివశంకరుని దగ్గర ఆజ్ఞ తప్పి వచ్చాను. నువ్వు మాత్రము ఆ ఆజ్ఞ లేకుండా మాత్రము ఆ పరగా పుష్పం ఇస్తే నేను ఎండిగుంటకు వెళ్తాను స్వామి. అమ్మా అట్లాంటున్నావా? అవును స్వామి. మాతాకి తప్పిన మాట ఆ మాట అమ్మా ఆ యాజ్ఞ తప్పిన మాట ఏందో నాతో చక్కగా తెలుపు కదా. ఆహా నాక రాజేంద్ర. అమ్మా జయ శక్తి మాతాకి ధరణి నాసురులా బాధా ధరణి నాసురులా బాధా పురమందో వేలాసినా నాకు మాత్రము ఆ పురుగుల ముక్కని పుష్పం ఇస్తే నేను మాత్రం వెళ్ళిపోతాను స్వామి. అమ్మా అట్లున్నావా? ఇక్కడ మాత్రం ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ మాత్రము ఇక్కడ పుష్పం ఇవ్వనమ్మా. నువ్వు మాత్రము ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ తెస్తేనే ఇక్కడ పుష్పం ఇస్తానమ్మా. సరే నాయన. జయ శక్తి మాతాకి జయ నల్లా ఊషమ్మకి జయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారికి పూర్వజను మా మందు కరుమా పూర్వజను మా మందు కరుమా పుని నాకు మాతాకి జయ నల్లా ఓ చమ్మకు జై శివ శంకర శివ